అభి, ఆ రోజు నీకో కథ చెప్పాను. ఆ కథలో కుందేలు ఎందుకు శోకంగా ఉందని అడిగాను. దానికి నీకు సమాధానం దొరికిందా? దానికి సమాధానం అంత తేలిగ్గా దొరకదు. ఎప్పుడైతే దానికి నీకు సమాధానం దొరుకుతుందో ఆ రోజే నీ సమస్య కూడా తీరిపోతుంది. లేదంటే ఎప్పుడైతే నీ సమస్య తీరిపోతుందో అప్పుడే దాని సమాధానం కూడా నీకు దొరుకుతుంది. అభి, నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విను. నేను నీలాగే నా చిన్న వయసులో ఎన్నో కష్టాలు పడ్డాను. అప్పుడు ఒక ఆయన నాలో నమ్మకాన్ని కలిగించారు. నాకెప్పుడైనా కష్టాలొస్తే అప్పుడు ఆ నమ్మకమే నా మైండ్లోకి వస్తుంది. అదేవిధంగా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా వాళ్లలో నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకమే ఇప్పుడు నేను నీకిస్తున్నాను. నేను నీ నుంచి వైదొలగనూ లేను, నీ చేయి విడువనూ లేను. ఏ సూక్తి నా నుంచి ఎలా దూరం అవ్వలేదో, నన్ను ఎలా కాపాడిందో అదేవిధంగా నిన్ను విడిచి దూరంగా వెళ్ళను. నిన్ను కాపాడి తీరతాను. అభి, నువ్వు ఊహ తెలియని వయసులో కనిపించకుండా పోయావు. ఇప్పుడు ఊహ తెలిసిన వయసులో తిరిగొచ్చావు. ఈ 5 ఏళ్లలో నువ్వు ఎంత కష్టపడుంటావో నాకు బాగా తెలుసు. ఆ కష్టాలు ఇక మీదట నువ్వు పడకూడదని నీతో మాట్లాడుతున్నాను. ఈ సమస్య తీరాలంటే నేనడిగే ప్రశ్నలకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పాలి. ఈ 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు, అసలు ఏం జరిగింది చెప్పు. చెప్పు. నేను, అమ్మా, నాన్న కారులో వెళ్తున్నప్పుడు అప్పుడేమైందంటే మీ నాన్ని చంపేశారా? సరేండి సార్. కూర్చోండి. మీరు కూర్చోండి సార్. తర్వాత సార్, అభి ఏమైనా మాట్లాడా? అభి చెప్పిందాన్ని బట్టి ఒక దట్టమైన అడవిలో ఆ పిల్లలు 5 సంవత్సరాలు ప్రాణాలతో ఉన్నారంటే ఇట్స్ ఎ మిరాకిల్. డాక్టర్, మాకు కూడా అదే కన్ఫ్యూషన్గా ఉంది. ఎనివే, అభి, విను, వాళ్ళిద్దరి మానసిక స్థితి దెబ్బతినడానికి కారణమేంటి, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందన్నది కనిపెట్టి అతి త్వరలో మీకు చెప్తాను. సార్, మిమ్మల్ని నమ్ముకునే ధైర్యంగా ఉంటున్నాం. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. పిల్లలిద్దరు ఎక్కడే? అభి, అమ్మా, ఎలా ఉన్నావు తల్లి? నీ దగ్గరుంటే పిల్లల్ని బాగా చూసుకుంటానని చెప్పావు. ఏమైంది? ఏమైంది? ఏమైందా? ఇక్కడ పద్ధతులేవి బాగా లేవు. పద్ధతుల గురించి నువ్వేం క్లాస్ తీసుకోనక్కర్లేదు. పిల్లలిద్దరిని బాగా చూసుకునే లక్షణం ఇదేనా? అంత లోటేం చూసావు? ఏం లోటా? నువ్వు మాత్రం దగదగ మెరిసే డ్రెస్ వేసుకున్నావు, 1.5 కప్పు హార్లిక్స్ లాగిచ్చేస్తున్నావు. పిల్లలకింత టిఫిన్ పెట్టావా? స్నానాలు చేయించావా? అన్ని చేశాను, బాగానే తిన్నారు. దీని తల చూడు ఎలా ఎండిపోయిందో, నూనె రాయలేదు. దీని మొహం చూసావా? వీళ్ళు ఆడుకునే ఆటలు చూసావా? చీట్లాట, పోరంబోకులు ఆడుకునే ఆట. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. నాకైతే అర్థం కావడం లేదు. ఆ పిల్లేంట్రా అంటే ఆకాశం వైపు చూస్తూ కూర్చుంది. ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైంది. ఏం అర్థమైంది? ఇలా ఏవో వంకలు పెట్టి పిల్లల్ని తీసుకువెళ్దామని అనుకుంటున్నావు.
అది మాత్రం జరగదు. జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. నువ్వేం మాట్లాడాలన్నా ఇన్స్పెక్టర్తో మాట్లాడు. మాతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఆలోచించి మాట్లాడు. ఓసేయ్, నాకు ఈ పిల్లల మీద హక్కుందే, ముందు ఆ విషయం గుర్తుంచుకోవే. ఇంకెప్పుడైనా పిల్లలతో మాట్లాడాలంటే పోలీస్ స్టేషన్ నుంచి ఎవరినైనా తీసుకురా. అవుట్. అభి, ఇక్కడ మీ ఇద్దరిని ఎవరైనా బాధ పెడుతున్నారా? నేను ఇంతటితో వదిలిపెట్టను. వచ్చే వారం వస్తాను. వచ్చి వీళ్ళంతా చూస్తాను. వీళ్ళని గనక హింసించినట్టు తెలిసిందో అయ్యో, ఈవిడితో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఏంటి సార్, ఇల్లంతా ఖాళీగా ఉంది, ఎవరూ లేరు. ఖాళీగా ఉన్న ఇంట్లోనా ఈ పిల్లలు 5 సంవత్సరాలున్నారు. అదే నేను ఆలోచిస్తున్నాను. ఆ పిల్లలు 5 ఏళ్ళు ఇక్కడ ఎలా ఉన్నారా అని. అదే దానికి కారణమేంటో నాకు తెలిసిపోయింది. అది అంతే. ఏంటి, ఏం జరిగింది డాక్టర్? ఆ రహస్యం గురించి నీకు చెప్పాననుకో, వద్దులే, అదొక సస్పెన్స్. నాకే సస్పెన్సా? సార్, ఇల్లంతా తిరిగి చూసి కింద నన్ను సస్పెన్స్లో పెట్టి మీరు పైకొచ్చేశారు. అసలు విషయం ఏంటి డాక్టర్? దేనికైనా ఒక కారణం ఉంటుంది. కారణమా? ఏం కారణం? ఈ ఇల్లంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నాకొక మ్యాటర్ దొరికింది. మ్యాటర్ దొరికిందా? ఏం మ్యాటర్ డాక్టర్? నేను దేనికోసమైతే వచ్చానో దానికి జవాబు దొరికింది. జవాబా? అవును, జవాబంటే ఆన్సర్స్ అని. ఆన్సర్కి జవాబు దొరికిందంటున్నారా? అవును. మరి ప్రశ్న ఏంటి? ప్రశ్నలు మొత్తం మీ ఇంట్లోనే ఉన్నాయి. మా ఇంట్లోనా? ఎస్. నాకు ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు అర్థం కాదు, పోను పోను అన్నీ అర్థమవుతాయి.
హాయ్ నిషా. హాయ్. వెళ్ళిన పని ఏమైంది? చెప్తానులే కానీ బాగా ఆకలిగా ఉంది. అన్నబెట్టు ముందు. స్నాక్స్ బిస్కెట్లు తీసుకురానా? ఏయ్, కొండంత ఆకలికి బిస్కెట్లేం సరిపోతాయి. అన్నం ఉంటే పెట్టు నిషా. ఇప్పుడైనా చెప్పు. కార్లో ఆ. నేను, సైకాట్రిస్ట్ డాక్టర్ జయరాజ్, ఏయ్, నువ్వు చెప్పేది వింటుంటే నాకు పిశాచి సినిమాని చూసినట్టుగా ఉంది. నాకు మాత్రం ఆ పిశాచాన్ని చూసి తిరిగొచ్చినట్టుగా అనిపించింది. ఏ, నన్ను తీసుకెళ్ళవా? హే, అదేమన్నా తాజ్మహలా వెళ్ళి చూడ్డానికి? నువ్వు మాత్రం వెళ్ళొచ్చు, నేను రాకూడదా? ఒకటి చెప్పనా, ఆ ఇల్లు పిశాచిల్లు, కానీ అక్కడ పిశాచి లేదు. ఈ ఇల్లు పిశాచిల్లు కాదు, కానీ ఎక్కడో పిశాచి ఉంది. ఏమిటి నువ్వు అనేది? ఎక్కడ? అదే ఇప్పుడు నాకు అన్నం పెట్టింది. అయ్యో. బాగా ఆకలన్నావుగా, నువ్వు తిను, నేను వెళ్ళి చూస్తాను. ఎవరితోనమ్మా ఆడుకుంటున్నావు? రే అభి, విను ఎవరితో ఆడుకుంటుంది? పిన్ని, ఏంటది? బీరువాని తెరవకండి. ఏ? నథింగ్. మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా.